సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు సంజయ్ ఫర్ యూ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ద వరల్డ్. సో అతని పేరు డీబీ కూపర్. ఈ పేరు మీరు వినే ఉంటారు. అతను ఒక ఫ్లైట్ హైజాక్లో దాదాపుగా $2 లక్షల హైజాక్ చేసి మాయమైపోతాడు. లోకి వెబ్ సిరీస్ చూస్తుంటే అందులో సీజన్ 1 ఎపిసోడ్ 1లో ఈ సీన్ చూసే ఉంటారు. అందులో లోకి ఉంటాడు. అతని దగ్గరికి ఎయిర్ హోస్టెస్ వచ్చినప్పుడు అతను ఆమెకు ఒక నోట్ ఇస్తాడు, ఇచ్చి దాన్ని చదవమంటాడు. అందులో ఐ హ్యావ్ ఏ బాంబ్ అని ఉంటుంది. సో అందులో అంతా ప్యానిక్ అయిపోయి లోకికి మనీ ఇస్తారు. అండ్ లోకి ఆ మనీ తీసుకొని ఫ్లైట్లో జంప్ చేసి మాయమైపోతాడు. సో మీకు తెలుసా, ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అవును, ఇది జరిగింది November 24, 1971. అండ్ అతని పేరు డాన్ కూపర్. ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఒక మేజర్ మీడియా ఎర్రర్ వల్ల అతనికి డీబీ కూపర్ అనే పేరు వచ్చింది. అండ్ అది ఫేమస్ కూడా అయ్యింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 305లో. అండ్ November 24 రోజు కూపర్ పోర్ట్లాండ్ టు సియాటిల్ వెళ్లే ఫ్లైట్ అయితే బోర్డ్ అయ్యాడు. అతను సూట్ ఇంకా సన్ గ్లాసెస్ వేసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో అతను ఎయిర్ హోస్టెస్ని పిలిచి ఆమెకి ఒక నోట్ ఇస్తాడు. అందులో ఐ హ్యావ్ ఏ బాంబ్ అని ఉంటుంది. సో అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ప్యానిక్ అయ్యారు. అండ్ ఈ నోట్ ఇచ్చిన తర్వాత కూపర్ $2 లక్షల అలాగే 4 పారాషూట్స్ డిమాండ్ చేశాడు. అప్పుడు $2 లక్షలు, కానీ అప్పటికిప్పటికి డాలర్ వాల్యూ అయితే 7.5 times పెరిగింది. సో ఈ రోజున్న డాలర్ వాల్యూతో చూసుకుంటే అది దాదాపుగా $1.5 million. అండ్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా 14 కోట్లు. సో వాళ్ళైతే కూపర్ అడిగిన డిమాండ్స్కి ఒప్పుకున్నారు. అండ్ ఫ్లైట్ని సియాటిల్లో ల్యాండ్ చేసి ప్యాసింజర్స్ అందరినీ ఫ్లైట్ నుంచి ఎవాక్యువేట్ చేశారు. అండ్ ఎప్పుడైతే ప్యాసింజర్స్ అందరూ ఎవాక్యువేట్ అయిపోతారో అప్పుడు కూపర్ ఫ్లైట్ని మెక్సికో సిటీ వైపుగా నడపమని పైలట్ని ఆర్డర్ చేశాడు. సో పైలట్ అతను చెప్పినట్టే మెక్సికో సిటీ వైపుగా నడిపాడు. ఎప్పుడైతే ఫ్లైట్ సదరన్ వాషింగ్టన్లో లూయిస్ రివర్ దాటి మౌంట్ సెయింట్ హెలెన్స్కి వచ్చిందో అప్పుడు కూపర్ మనీతో పాటు ఫ్లైట్ నుండి దూకేశాడు. అప్పుడు టైం అరౌండ్ 8 PM, మొత్తం చీకటి అండ్ వెదర్ చాలా చల్లగా ఉంది. అండ్ అది ఒక రెయినీ నైట్. సో మనోడు దూకిందేమో 3000 meters హైట్ నుండి. సో మీరే ఉంచుకొని ఎలా ఉంటుందో. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. అండ్ నేను చెప్పింది అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు, ఇది ఫ్లైట్ పాత్ని బట్టి అలాగే వెదర్ని బట్టి క్యాలిక్యులేట్ చేసిన లొకేషన్. సో అతను ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గర జంప్ చేస్తాడో ఎవరికి తెలియదు. కొంతమంది ఏమని నమ్ముతారంటే అతను ఒక రిమోటెడ్ ఫారెస్టెడ్ ఏరియాలో ల్యాండ్ అయ్యాడని. సో అతను ఫ్లైట్లో నుంచి దూకిన తర్వాత ఎవరికీ కనపడలేదు. తర్వాత అతని మీద ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఆ హైజాక్ మీద మేజర్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. సో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI యాక్షన్లోకి దిగింది. సో అతను జంప్ చేసిన ఏరియా దగ్గర ఉన్న ఫారెస్ట్, మౌంటైన్స్ అన్నిటిని సర్చ్ చేశారు. హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్ని వాడి అతని గురించి కనుక్కోవడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి కూపర్ గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. సో వాళ్ళు ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని అలాగే క్రూ మెంబర్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ వాళ్ళు షాకింగ్గా ఏం చెప్పారో తెలుసా, అతను అందరితో కామ్గా అండ్ పొలైట్గా మాట్లాడాడు. అండ్ ఎవరిని బెదిరించడం కానీ భయపెట్టడం కానీ చేయలేదు అని అన్నారు. సో వాళ్ళు ఎంత కష్టపడ్డా ఏం న్యూస్ లేకుండా పోయింది. ఇయర్స్ పాస్ అయ్యాయి, అయినా కూడా ఏం లాభం లేదు. సో ఇంకా కేసు క్లోజ్ అవుతుంది అనే టైంకి వచ్చింది ఒక పెద్ద లీక్. అది 1980. ఒక అబ్బాయి సరదాగా కొలంబియా రోడ్డుకు నడుస్తుంటే అతనికి కొన్ని డాలర్స్ దొరికాయి. అవి దాదాపుగా $5,800 ఉన్నాయి. చూస్తే దొరికిన డాలర్ సీరియల్ నెంబర్ హైజాక్ అయిన డాలర్ సీరియల్ నెంబర్కి మ్యాచ్ అయింది. సో ఇది ఒక పెద్ద లీడ్. డాలర్స్ని కనుక్కున్న అబ్బాయి పేరు అయితే బ్రియాన్ ఇంగ్రామ్. సో దీనికి FBI అయితే ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేసింది. బట్ ఒక క్లూ దొరికినంత మాత్రాన వాళ్ళకి ఏం యూజ్ లేకుండా పోయింది. ఈ కేసు ఆల్మోస్ట్ ఇలాగే 45 years రన్ అయ్యి 2016లో క్లోజ్ అయింది. సో ఇది ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ మిస్టరీనే. అతను బయటపడ్డా లేక ఆ ఇంటెన్స్ వెదర్కి చనిపోయాడా అనేది ఎవరికి తెలియదు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. And see you in the next video. Bye bye.